అప్డేట్స్ చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పతంగి టోల్గేట్ వద్ద మంగళవారం రాత్రి ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో హైదరాబాద్కు చెందిన ఓ యువకుడు స్కూటీపై వేగంగా వెళ్లేందుకు ప్రయత్నించి తనిఖీలను తప్పించుకుపోయాడు. ఈ క్రమంలో అతను కానిస్టేబుల్ ఆఫీస్ను ఢీకొట్టడంతో ఆయనకు గాయాలయ్యాయి. కానిస్టేబుల్ ఆసిఫ్ మోకాలుకు తీవ్ర గాయం కావడంతో వెంటనే ఆయనను చికిత్స నిమిత్తం యశోద ఆసుపత్రి మలక్పేట్కు తరలించారు. ఈ ఘటనపై యువకుడిపై కేసు నమోదు చేసి ట్రాఫిక్ పోలీసులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పతంగి టోల్గేట్ వద్ద మంగళవారం రాత్రి ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో హైదరాబాద్కు చెందిన ఓ యువకుడు స్కూటీపై వేగంగా వెళ్లేందుకు ప్రయత్నించి తనిఖీలకు తప్పించుకోబోయాడు. ఈ క్రమంలో అతను కానిస్టేబుల్ ఆసిఫ్ను ఢీకొట్టడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. కానిస్టేబుల్ ఆసిఫ్ మోకాలుకు తీవ్ర గాయం కావడంతో వెంటనే ఆయనను చికిత్స నిమిత్తం యశోద ఆసుపత్రి మలక్పేట్కు తరలించారు. ఈ ఘటనపై యువకుడిపై కేసు నమోదు చేసి ట్రాఫిక్ పోలీసులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సురభి గ్రాండ్ రెస్టారెంట్లో పన్నీర్ కర్రీలో బొద్దింక కలకలం రేపింది. బెల్లంపల్లికి చెందిన ఇద్దరు దంపతులు రెస్టారెంట్లో పన్నీర్ కర్రీ రోటీ ఆర్డర్ చేసి తింటుండగా అందులో బొద్దింక కనిపించింది. దీంతో వారు హోటల్ సిబ్బందిని ప్రశ్నించగా బొద్దింక వస్తే మేమేం చేస్తామని, బొద్దింక వల్ల ఏం కాదండి అంటూ నిర్వాహకులు నిర్లక్ష్యంగా మాట్లాడినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. 2 ఏళ్ల క్రితం ఇదే రెస్టారెంట్కు వచ్చి తిన్నప్పుడు కూడా ఇలాంటి ఘటన జరిగిందని, అప్పుడు మొదటిసారి కాబట్టి ఊరుకున్నామని బాధితులు చెప్పారు. కానీ ఇప్పుడు మళ్లీ పన్నీర్ కర్రీలో బొద్దింక కనిపించడం బాధాకరమని, ఈ ఘటనపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి రెస్టారెంట్ను సీజ్ చేయాలని బాధితులు డిమాండ్ చేశారు. ములుగు జిల్లా ఏటూరు నాగహరం మండలం రామన్నగూడెం పుష్కర్ ఘాట్ వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రస్తుత నీటి పట్టం 15.520 మీటర్ల వద్ద నమోదు కాగా ఇది 2వ ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరువలో ఉందని అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికీ మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కన్నాయిగూడెం మండలం దేవహాదుల పంప్ హౌస్ వద్ద గోదావరి నీటి మట్టం సాధారణంగా 83 మీటర్లుగా ఉండగా ప్రస్తుతం అది 84.35 మీటర్ల వరకు పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. సమ్మక్క సాగర్ బ్యారేజ్ వద్ద గోదావరి ప్రవాహం పెరిగిన కారణంగా ఇన్ఫ్లో మరియు అవుట్ఫ్లో 8,84,630 క్యూసెక్కులుగా నమోదైంది. వర్షపు నీటిని దిగువకు విడుదల చేయడానికి అధికారులు 59 గేట్లను ఎత్తి వరద నీటిని విడుదల చేస్తున్నారు. వేతనాలు పెంచాలంటూ గత కొద్ది రోజులుగా సినీ కార్మికులు చేస్తున్న సమ్మె 16వ రోజుకు చేరింది. ఈ క్రమంలో తెలుగు చిత్ర పరిశ్రమలో అన్ని సినిమాల షూటింగ్స్ నిలిచిపోయాయి. 2000 లోపు జీతాలున్న వారికి పర్సంటేజీల ప్రకారం వేతనాలు పెంచుతామని నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. అయితే తాము పెట్టిన షరతులు అంగీకరించాల్సిందేనని చెబుతున్నారు. ఇందుకు కార్మికులు విముఖత వ్యక్తం చేస్తుండటంతో పరిస్థితి క్లిష్టంగా మారింది. ఈ క్రమంలో అగ్ర కథానాయకుడు చిరంజీవి రంగంలోకి దిగారు. ఫెడరేషన్ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో నేడు మరోసారి నిర్మాతలతో ఫెడరేషన్ ప్రతినిధులతో భేటీ కానున్నారు. కార్మికుల వేతన పెంపు డిమాండ్పై ఇప్పటికే 7 యూనియన్లతో ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు చర్చించారు. 9-9 కాల్ షీట్కి ఒప్పించేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని, సినీ కార్మికులకు వేతన శాతం పెంచుతామని ఛాంబర్ ప్రతినిధులు హామీ ఇచ్చారని ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ స్పష్టం చేశారు. కావాలని మేము ఈ వేదిక ద్వారా కోరుతున్నాం. మాకు ఇందాక చెప్పాను, ఫైనల్గా ఏదున్నా సరే 24 యూనియన్లు ఒకే ఉమ్మడిగా ఉంటాయి, ఒకే ఐక్యంగా ఉంటాయి. మేము ఇప్పటి వరకు కూడా తెర వెనుకే పనిచేస్తూ ఉన్నాం. కానీ తెర వెనుక పనిచేసే కార్మికుల కష్టాలేంటి, నష్టాలేంటి కూడా ప్రభుత్వ దృష్టికి మేము చాలాసార్లు తీసుకెళ్ళలేకపోయాం. చాలామంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళారు, తెలంగాణ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళారు, కానీ మా ఫెడరేషన్ నుంచి కానీ మా కార్మిక నాయకులను ఎప్పుడూ తీసుకెళ్ళాం.
కానీ కార్మికుల కష్టం, కార్మికుల ఐక్యతా రాగం ఇదే కృష్ణానగర్ జూబ్లీ హిల్స్ ఏరియాలో 20,000 కుటుంబాల నివాసాలు ఉంటాయండి ఈ చుట్టుపక్కల ఏరియాలో. మనం ఎప్పుడు చెప్పుకోవాలా మనకి ఏ అవసరం కావాలి ఏంటని. కానీ ఇప్పుడు కార్మికుల పక్షపాతి మన ముఖ్యమంత్రి వారు ఉన్నారు కాబట్టి వారికి మన కార్మికులు అందరి తరపున ఒక పాలాభిషేకం చేసుకొని వారికి మన వినతులు వినడానికి, మన కష్టాలు తెలుసుకోవడానికి వారి యొక్క విలువైన సమయం మనందరం కూడా కోరుతున్నాం. ఫస్ట్ వారి కనుక సమయం ఇస్తే నాయకులు అందరం కూడా వెళ్ళి వివరించిన తర్వాత మన కార్మికులు అందరి తరపున వారికి మన కష్టాన్ని, మన నష్టాన్ని, మనకు కావాల్సిన హక్కులని, మనకు కావాల్సిన ఏదైతే కావాలో ఆ వనరులు కానీ, ఎలాగైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్నేషనల్ లెవెల్లో సినిమా హబ్ని తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తుందో ఆ యొక్క నిర్ణయానికి మనందరం కూడా తూచా తప్పకుండా అందరం కూడా సపోర్ట్గా నిలబడుతూ ప్రభుత్వానికి అండగా ఉండటానికి, మన కార్మికుల యొక్క ఐక్యతని సీఎం గారికి తెలియజేయడానికి వారికి మన పాలాభిషేకంతో మనం వారికి మన యొక్క సమస్యలు వాళ్ళు వింటారని చెప్పేసి మనం ఆశిస్తూ మన ప్రయత్నం మనం చేద్దాం. తప్పనిసరిగా మన సీఎం గారు వింటారని మనం ఆశిద్దాం. కాబట్టి అందరం కూడా ఎలాగైతే ఉన్నారో ఐక్యంగా ఇదే ఐక్యత ముందు కూడా కొనసాగాలని, మన హక్కులు సాధించుకోవాలని మీ అందరి తరఫున కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఒకరోజు లేట్ అయినా సరే వేతనాలు పెంచాలంటూ గత కొద్ది రోజులుగా సినీ కార్మికులు చేస్తున్న సమ్మె 16వ రోజుకు చేరింది. ఈ క్రమంలో తెలుగు చిత్ర పరిశ్రమలో అన్ని సినిమాల షూటింగ్స్ నిలిచిపోయాయి. 2,000 లోపు జీతాలున్న వారికి పర్సంటేజీల ప్రకారం వేతనాలు పెంచుతామని నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. అయితే తాము పెట్టిన షరతులు అంగీకరించాల్సిందేనని చెబుతున్నారు. ఇందుకు కార్మికులు విముఖత వ్యక్తం చేస్తుండటంతో పరిస్థితి క్లిష్టంగా మారింది. ఈ క్రమంలో అగ్ర కథానాయకుడు చిరంజీవి రంగంలోకి దిగారు. ఫెడరేషన్ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో నేడు మరోసారి నిర్మాతలతో ఫెడరేషన్ ప్రతినిధులు భేటీ కానున్నారు. కార్మికుల వేతన పెంపు డిమాండ్పై ఇప్పటికే 7 యూనియన్లతో ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు చర్చించారు. 9-9 కాల్ షీట్కి ఒప్పించేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని, సినీ కార్మికులకు వేతన శాతం పెంచుతామని ఛాంబర్ ప్రతినిధులు హామీ ఇచ్చారని ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ఉమా అందిస్తారు. గత 16 రోజులుగా మనం చూస్తూనే ఉన్నాము. సినీ యూనియన్ వాళ్ళకి అండ్ ప్రొడ్యూసర్స్ కి కంటిన్యూగా ఇది గొడవ నడుస్తూనే ఉంది. సో ఇంకా ఈ సమస్యకు కొలిక్కి రాలేదనే చెప్పొచ్చు. బట్ నిన్నటి నుంచి మనం చూస్తే కనుక చిరంజీవి గారితో మాట్లాడడం జరిగింది. సో చిరంజీవి గారు కూడా విడిగా సపరేట్ గా ఫస్ట్ పిలవాలని, ఆ తర్వాత ఫెడరేషన్ యూనియన్ నాయకుల్ని సపరేట్ గా కలవడము, వాళ్ళ ప్రాబ్లమ్స్ వినడం అనేది జరిగింది. సో చూస్తే అనుకున్న విధంగానే ఇంతకు ముందు 30% మాకు పెంచాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. వీళ్ళు ప్రొడ్యూసర్స్ ఎవరైతే 2,000 లోపు ఉన్న వారికి మాత్రమే మేము పెంచుతాము, ప్రెసెంట్ మా దగ్గర ఎలాంటి పరిస్థితి లేదు అని చెప్పేసి చెప్పారు. బట్ ఇంతకు ముందే నిర్మాతలు ఒక మీటింగ్ కూడా పిలిచి వాళ్ళు సమస్య క్లియర్ అయిందని అనుకున్న టైంలో ఎందుకనేది తెలియదు, బట్ ఇప్పుడే క్యాన్సిల్ చేశారు. మైత్రి రవి గారు ఈ మీటింగ్ అనేది పెడుతున్నాము అండ్ ఫిలిం ఛాంబర్ లో అని చెప్పేసి ఇప్పుడే జస్ట్ 11 o'clock కి మీటింగ్ ఉంది అని చెప్పేసి మార్నింగ్ నుంచి చెప్పడం జరిగింది. సో మన ప్రోగ్రామ్ కి స్టార్ట్ అయ్యి ప్రోగ్రామ్ అంతా రెడీ అయ్యే టైంకి బట్ ఏమైందనేది తెలియదు. మళ్ళీ సినీ నిర్మాతలు మళ్ళీ ఏం మాట్లాడుతున్నారు, ఫెడరేషన్ ప్రతినిధులు మళ్ళీ ఏదైనా రాజీకి రాకపోవడం అనేది జరిగినట్లుంది. బట్ మళ్ళీ దాన్ని వాయిదా వేశారు. దీన్ని చూసుకుంటే 7 యూనియన్లతో చర్చ జరిపినప్పటికీ కూడా అది ఒక కొలిక్ అనేది రాలేదు. ఈ 9-9 కాల్ షీట్స్ 6 to 6 అని చెప్తున్నారు. బట్ ఎవరు 6 o'clock కి లొకేషన్ లో ఉండడం లేదు. సో 9-9 కాల్ షీట్స్ కింద దీన్ని చేంజ్ చేయాలి. దీనివల్ల 6 to 9 అనే పాటికి మళ్ళీ దాన్ని పెంచడం జరుగుతుంది. కాల్ షీట్ కి ఇంకొక కాల్ షీట్ యాడ్ చేయడం జరుగుతుంది. అనుకున్న దానికన్నా కూడా 1 కోటి రూపాయల బడ్జెట్ అనుకునే దగ్గర ఒక 5 కోట్లు 6 కోట్లు డబ్బులు పెరగాల్సి వస్తుంది. మాకు సినిమాకి అంత రాకపోయినా సరే మిగతా అన్ని తమిళ్ మలయాళం అన్నిటితో కంపేర్ చేసుకుంటే ఇక్కడ సినిమా కాస్టేజ్ అనేది చాలా ఎక్కువ అవుతుందని చెప్పేస్తారు. సో ఇంకా సినీ కార్మికుల పర్సంటేజ్ పెంచాల్సిందే అని చెప్పేసి చెప్తున్నారు ఫెడరేషన్ వాళ్ళు. సో అనిల్ గారు ఇంకా దీని గురించి ఎలాంటి వివరణ అంటే మేము ఒప్పుకున్నాము అని చెప్పేసి క్లోజ్ అయినట్టు, గొడవ క్లోజ్ అయినట్టు ఎక్కడాంటి ఇన్ఫర్మేషన్ లేదు. బట్ ఇంతకు ముందు మాత్రమే రవి గారు, మైత్రి రవి గారు మనందరికీ తెలుసు. సో రవి గారు మీటింగ్ పెడుతున్నారు. ఇప్పటితో ఇది సమస్య
క్లోజ్ అయిపోతుంది అనుకున్న టైంలో మళ్ళీ దీని గురించి మళ్ళీ చర్చ జరగడం జరిగింది. సో ఎందుకో తెలియదు, మళ్ళీ బ్రేక్ పడడం అయితే జరిగింది. చిరంజీవి గారు మరోసారి వీళ్ళ కార్మికులతోనూ ప్రొడ్యూసర్స్ తోనూ మాట్లాడడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఉమా. ఉండండి. బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా.